యుద్ధ విమానాల్లో మెగాస్టార్ ఈ బాంబర్ గురించి తెలుసా? వివరాలేంటో చూద్దాం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత టెహ్రాన్ లోని ఫోర్డో అణుకేంద్రం గురించిన చర్చ విపరీతంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇది భూ ఉపరితలానికి సుమారు 100 మీటర్లకు పైగా లోతులో అత్యంత కట్టుదిట్టంగా చేయబడిన నిర్మాణమని కథనాలొచ్చాయి. దీన్ని ధ్వంసం చేయాలంటే అందుకు తగిన ఆయుధం బంకర్ బ్లాస్టర్ బాంబు అని, అది అమెరికా వద్ద మాత్రమే ఉందనే చర్చ నడిచింది. అన్నట్లుగానే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా సుమారు 14 బంకర్ బ్లాస్టర్ బాంబులను ఇరాన్ లోని అణుకేంద్రాలపై జారవిడిచింది. దీంతో అవన్నీ ధ్వంసమయ్యాయని తెలిపింది. ఇంత భారీ బాంబులను మోసుకొచ్చి సరిగ్గా దాడి చేసిన బాంబర్ విమానం గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. అదే B2 స్పిరిట్ బాంబర్ విమానం. అవును, అమెరికా బాంబర్ విమానం B2 స్పిరిట్ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమెరికా సుదీర్ఘ దూరాల్లో కఠినమైన ఆపరేషన్లు చేయాలనుకున్నప్పుడల్లా ఈ విమానాన్ని రంగంలోకి దించుతుంది. ఇది కొన్ని రోజుల పాటు సుదీర్ఘ సమయం గాల్లో ప్రయాణించి విజయవంతంగా పని పూర్తి చేసి తిరిగి రాగలదు. దీన్ని 5వ తరం బాంబర్ గా పరిగణిస్తారు. అగ్రరాజ్యం చేపట్టిన ఏ ఆపరేషన్ లో అయినా మొదటి రోజు రాత్రి ప్రత్యర్థి గగనతలంలోకి వెళ్లి సందడి చేసేది ఈ విమానమే. ఇందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ అయినా, సెర్బియాపై ప్రారంభించిన ఆపరేషన్ అలైడ్ ఫోర్సెస్ అయినా, ఇరాక్ పై విరుచుకుపడిన ఆపరేషన్ ఇరాక్ ఫ్రీడమ్ అయినా ఇదే సపోర్టింగ్ ఆపరేషన్లు చేసింది. ఇదే క్రమంలో లిబియాపై చేపట్టిన ఆపరేషన్ ఒడెస్సీ డాన్ అయినా, తాజాగా ఇరాన్ పై చేపట్టిన ఆపరేషన్ మిడ్ నైట్ హార్మర్ అయినా వాటి విజయాలు దీని పనే. ప్రపంచంలో ఏ యుద్ధ రంగంలోనైనా అన్ని రకాల పరిస్థితులను తట్టుకుని నిలిచిన బాంబర్ విమానంగా దీనికి పేరుంది. ఇదే సమయంలో కొసోవోలో అమెరికా చేపట్టిన ఆపరేషన్ అలైడ్ ఫోర్స్ కోసం తొలి రోజు రాత్రి అమెరికాలోని మిస్సోరి సమీపంలో ఉన్న వైట్మన్ ఎయిర్ బేస్ నుంచి 2 B2 స్పిరిట్ విమానాలు బయలుదేరి ఏకంగా 31 గంటలు ఏకదాటిగా ప్రయాణించాయి. అనంతరం కొసోవో చేరుకుని దాడులు చేశాయి. దీంతో దీని సామర్థ్యం చూసి ప్రపంచం నివ్వెరపోయింది. అనంతరం 2001లో ది స్పిరిట్ ఆఫ్ అమెరికా కోసం 2 B2 బాంబర్లు కలిసి ఆఫ్ఘనిస్తాన్ గగనతలంలోకి చొరబడి బాంబు దాడులు చేశాయి. దీనికోసం 44 గంటలు ప్రయాణించాయి. తాజాగా ఇరాన్ పైన చేపట్టిన ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ కోసం 7 B2 బాంబర్లు 34 గంటలు ప్రయాణించాయి. మార్గ మధ్యలో గాల్లోనే ఇంధనం నింపుకుంటూ అవిరామంగా ప్రయాణించి పని పూర్తి చేశాయి. అందుకే దీన్ని యుద్ధ విమానాల్లో మెగాస్టార్ అనొచ్చని అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.